అందరికీ నమస్కారం. కుంచి కవులకి స్వాగతం. గత ఏడాది 2023 జూన్ 14న చే గువేరా పుట్టినరోజున ఈ ఛానల్ కుంచి కవుర్లు ప్రారంభించాను. మా ఊరు విజయనగరంలో అయ్యకోనేరు చెరువు గట్టున రావి చెట్టు నీడలో సిమెంట్ బెంచీలు అవన్నీ వేసి జనం సేద తీరడానికి ఒక నీడ ఏర్పాటు చేశారు. దాన్ని గుంచి అంటారు. జనం అక్కడ కూర్చొని సేద తీరడం, కబుర్లు చెప్పుకోవడం చేస్తూ ఉండేవారు. మా విజయనగరం యాసలో కవుర్లు, అందుకే నా ఛానల్ పేరు గుంచి కవుర్లు. చే ఆఖరి ఉత్తరం తన తండ్రికి రాసింది చదివి మొదటి ఎపిసోడ్ చేశాను. ఆ తర్వాత గురుజాడ కథ మెటిల్డా, ఈ ప్రాంతం రచయిత అయిన అంగర వెంకటకృష్ణారావు గారి కథ కదిలే బొమ్మలు చదివి 2-3 ఎపిసోడ్లు చేశాను. ఇంకా అక్కడి నుంచి ఈనాటికి 29 ఎపిసోడ్లు చేశాను. నేను చదివిన కొన్ని పుస్తకాలు పరిచయం చేశాను ఈ ఎపిసోడ్స్లో. ఉమాను తక్కి గారి 25వ గంట, జేపీ శర్మ గారి అయ్యకోనేరు గట్టు కథలు, ఓలేటి శ్రీనివాస భాను గారి బెలగాం కథలు, దాట్ల దేవదానం రాజు గారి యానాం కథలు, కృపాకర్ గారి కథా కృపాకరం, ఉణుదుర్తి సుధాకర్ గారి తూర్పు గాలులు, జి రంగబాబు గారి కథలు, రెడ్డి రామకృష్ణ గారి కథా సంకలనం భూమి బంగారం, అలాగే రెడ్డి రామకృష్ణ గారు రాసి పాడి వినిపించిన తరం వెళ్ళిపోతోంది అనే పాట కూడా నా ఎపిసోడ్లో ప్రసారం చేశాను. చల్లపల్లి స్వరూపరాణి గారి మినుగురులు, ఇలా అనేక పుస్తకాల్ని పరిచయం చేయడం జరిగింది. అలాగే ఇతర అంశాల మీద కూడా, ఉదాహరణకి లాపతా లేడీస్ సినిమా రివ్యూ, భోగి పండుగ సందర్భంగా చిన్ననాటి సంగతులు, అప్పట్లో మనకి బట్టలు కుట్టే టైలర్ల కథని గుర్తు చేసుకుంటూ ఒక ఎపిసోడు. అంతేకాదు, రాజకీయాలు మనకి సంబంధమే అని నేను నమ్ముతాను. అందుకే గంప రాజకీయం, వీ కెనాట్ బీ ఎపొలిటికల్ లాంటి రాజకీయాలకి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా చేశాను. మణిపూర్ సంఘటనని కూడా నా ఛానల్లో కవర్ చేశాను. శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటూ 2 ఎపిసోడ్లు. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, వీటి మీద అలర్ట్ చేయడం కోసం MIC అలర్ట్ అనే ఒక ఎపిసోడ్. శాటిలైట్ టీవీ వచ్చిన దగ్గర నుంచి 1990 ఇంచుమించుగా ఆ ప్రాంతం నుంచి అప్పుడు ఆవిర్భావమైన అనేకమైన న్యూస్ ఛానల్స్, తదనంతరం జరిగిన పరిణామాలు, ఎక్విజిషన్స్, వీటి మీద వీరి గుమ్మిడి పండు ఎపిసోడ్ ఈ మధ్యనే చేయడం జరిగింది. అలాగే చిన్నవి గల్పికలు నేను రాసినవి, సరదాగా చిన్న సెటైర్, బామ్మగారి మడిబట్ట లాంటివి, మిషన్ అకాంప్లిష్డ్ అండ్ ఎంబరాస్మెంట్ లాంటివి, ఇట్లాంటి అంశాల మీద చిన్న ఎపిసోడ్స్. ఇప్పటికీ 119 మంది సబ్స్క్రైబర్స్ చేరారు. చాలా థ్యాంక్స్ అందరికీ. కనీసం 32 నుంచి మ్యాక్సిమం 1900 వరకు వ్యూస్ వచ్చున్నాయి వేరియస్ ఎపిసోడ్స్కి. ఈ సందర్భంగా అందరికీ నా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ శ్రీనివాస్ రవిశేఖర్ అనే అకౌంట్లో ఫొటోస్తో పాటు ఈ మధ్యనే ఛాయ్తో చిన్న కథ, టీ టైమ్ షార్ట్ స్టోరీస్, చిన్న ఇవి రాస్తూ సరదాగా రాస్తున్నాను. నా అభిప్రాయాలు పంచుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ జూన్ 30న రిటైర్ అయ్యాను. అంతకుముందు 15 రోజుల ముందే, అంటే 14 జూన్ 2023 నాడే ఏం చేయాలి రిటైర్ అయిన తర్వాత అనే ప్రణాళికలో భాగంగానే ఈ ఛానల్ ప్రారంభించాను. ఇంకా చదవాల్సినవి పుస్తకాలు చాలా ఉన్నాయి, చెప్పాల్సిన కబుర్లు కూడా చాలా ఉన్నాయి. టెక్నికల్గా కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. మీ సలహాలు సూచనలు తీసుకుంటూ ఎంతో కొంత ఉపయోగకరమైన సమాచారం అందిస్తూ, అలాగే మంచి పుస్తకాలని పరిచయం చేస్తూ, సరదా కబుర్లు చెబుతూ ఈ ఛానల్ కొనసాగిస్తానని చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చివరిగా చే గువేరాని మరోసారి తలుచుకుంటూ, ఈరోజు ఆయన పుట్టినరోజు. చే గువేరా అంటే ఈ కాలంలో మనం చూస్తున్నట్టు టీషర్ట్ల మీద వేసుకునే ఒక బొమ్మ, ముద్ర కాదు. చే గువేరా ప్రపంచవ్యాప్తంగా అనేకమైన ఉద్యమకారులకి, విప్లవకారులకి ఒక చెరగని ముద్ర.
వేసినవాడు. చెగువేరా 14 జూన్ 1928లో సిటీ ఆఫ్ రొసారియాలో, అర్జెంటీనాలో ఆయన జన్మించారు. ఇది సౌత్ అమెరికాలో భాగం. 1946 నుంచి 1953 వరకు అతను వైద్య విద్య అభ్యసించారు. అలాగే 1954 నుంచి 56 వరకు ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ మెక్సికోలో ఆయన ప్రాక్టీస్ కూడా చేశారు. అయితే 1955లో ఆయన ఫిడెల్ కాస్ట్రోని, అంటే క్యూబన్ రివల్యూషనరీ యూనిట్ నాయకుడు, ఆయన్ని కలిశారు. ఇంకా అక్కడి నుంచి 1956 నుంచి ఆయన క్యూబా విప్లవంలో పార్టిసిపేట్ చేశారు. విప్లవానంతరం క్యూబాలో ప్రభుత్వంలో అనేకమైన పదవులు కూడా ఆయన నిర్వహించారు. ఇండస్ట్రీస్కి మినిస్టర్గా కూడా నిర్వహించారు. అలాగే వాళ్ళ పార్టీ యొక్క సెంట్రల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశారు. 1959లోనే చే గువేరాని క్యూబన్ సిటిజన్గా గుర్తించారు కూడా. అయితే తన సేవలు కేవలం అక్కడ పరిమితమైపోకుండా ఆయన తన విప్లవోద్యమాన్ని కొనసాగించారు. ఈ పదవులతో సంతృప్తి పడిపోలేదు. ఆయన 1965 మార్చి 15న చివరిగా క్యూబన్లకి కనిపించారు. ఏప్రిల్ 1 నాడు ఆయన తన వారందరికీ కూడా ఫేర్వెల్ లెటర్స్ రాశారు, తన ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఫిడెల్ కాస్ట్రోకి. ఆయన అక్కడి నుంచి బొలీవియా విప్లవం కోసం, నేషనల్ లిబరేషన్ ఆఫ్ బొలీవియాకి నాయకత్వం వహిస్తూ అక్కడ లిబరేషన్ కోసం ఆయన అక్కడికి తరలి వెళ్ళిపోయారు. చివరిగా 1967 అక్టోబర్ 9న ఆయన ఆ విప్లవోద్యమం, ఆ యుద్ధంలో భాగంగానే ఆయన మరణించారని చెప్తారు. 15 అక్టోబర్ నాడు ఇది ఫిడెల్ కాస్ట్రో అధికారికంగా ధృవీకరించడం జరిగింది. చే గువేరా జీవితం చాలా విషయాలు నేర్పుతుంది. నిస్వార్థమైన ఉద్యమకారుడి యొక్క జీవితం చే గువేరా జీవితం. దీని గురించి యువకులందరూ కూడా ఒక్కసారి ఈ జీవిత చరిత్ర చదవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.